సిద్దిపేట పట్టణంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట టీవీఎస్సీ జేఏసీ ఆధ్వర్యంలో సిఐటియు నాయకులు రిలే నిరవధిక దీక్షలు చేపట్టారు. విద్యుత్ సంస్థ ఆర్టిజన్స్ను వెంటనే కన్వర్ట్ చేయాలని సిఐటియు నాయకులు కోరారు. కన్వర్షన్ చేయడం వలన సంస్థపై ఆర్థిక భారం తగ్గుతుందని వాపోయారు. ప్రమాదవశాత్తు రోజుకొకరు ఆర్డినెన్స్ కార్మికులు చనిపోవడం జరుగుతుందని, దానివల్ల ఆర్డినెన్స్ కార్మికులు లేకుంటే కింది స్థాయిలో పనులు జరగవని ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఒకే సంవత్సరం ఒకే రోజు ఉండాలి. విచారణను బట్టి కన్వర్షన్ వద్దు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఆర్టిజన్ కార్మికుల కన్వర్షన్ ఇవ్వకుండా మరి ఆలస్యం చేస్తా ఉంది, నిర్లక్ష్యం చేస్తా ఉంది. గతంలో మరి ఇదే పోరాటం జరిగినప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు టెంట్ల దగ్గరికి వచ్చి మిమ్మల్ని కన్వర్షన్ మేము అధికారంలోకి వస్తే వెంటనే చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే వాళ్ళ మేనిఫెస్టోలో కూడా మరి ఆ రకమైనటువంటి విధానం పెట్టడం జరిగింది. కానీ ఇవాళ మేము అధికారుల చుట్టూ తిరిగినా కానీ ఎలాంటి స్పందన లేనటువంటి పరిస్థితి ఉంది. గతంలో విలేజ్ ఎలుపలను మరి ఆర్టిస్ట్ మన ఈ దీంట్లో కన్వర్షన్ ఇచ్చి మొత్తం విలీనం చేసుకున్నటువంటి సందర్భం కూడా ఉన్నది. అదే రకంగా అలా ఆర్టిజన్ కార్మికులను కూడా విలీనం చేసుకోవాలి, కన్వర్షన్ ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఒకే పని చేస్తూ ఒకరికి తక్కువ వేతనం ఒకరికి ఎక్కువ వేతనం పొందుతున్నటువంటిది దుర్మార్గమైనటువంటి విధానం ఉన్నది. ఇది తీసేయాలి. వాళ్ళందరూ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సుప్రీంకోర్టు యొక్క తీర్పును అమలు చేయాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఆర్టిజన్ కార్మికులు రోజుకోరు మరి ప్రమాదంలో